ఓకే, ప్రపోర్షన్. ప్రపోర్షన్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ప్రపోర్షన్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ టూ రేషియోస్ అనమాట. ఏదైనా ఒక టూ రేషియోస్ ని కంపేర్ చేస్తున్నాము అంటే అప్పుడు మనం ప్రపోర్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏంటి, సపోజ్ ఒక టూ రేషియోస్, సపోజ్ A:B అనేది ఒకటి అనుకుంటాం. A:B అనేది ఒక రేషియో. నెక్స్ట్ C:D అనేది అనదర్ రేషియో అనమాట. ఇప్పుడు ఏంటి, A:B అనేది ఒక రేషియో, C:D అనేది ఇంకొక రేషియో అనమాట. ఇప్పుడు ఏంటి, మనం ఈ టూ రేషియోస్ ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి నేను ప్రపోర్షన్ సింబల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఈ టూ రేషియోస్ మనకి ఈక్వల్ గా ఉన్నాయి అని అర్థం అనమాట. ఎప్పుడైనా కానీ ఒక టూ రేషియోస్ ని ఈక్వల్ చేస్తున్నాము అంటే ఏమవ్వాలి అంటే వాటి యొక్క ఎక్స్ట్రీమ్స్ అనేవి వాటి యొక్క మీన్స్ కి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఫార్ములా ఏంటంటే ఏదైనా ఒక టూ రేషియోస్ మనకి ఈక్వల్ ఉన్నాయంటే దానికి మీనింగ్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అనమాట. అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రొడక్ట్ అనేది మీన్స్ యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రీమ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఇక్కడ AD కదా, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ AD ఈక్వల్ టు BC అనమాట. AD అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే BCకి ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అనమాట. ఏదైనా ఒక టూ రేషియోస్ మనకి ఈక్వల్ ఉన్నాయి అని చెప్పాలంటే మనం ఏ ఫార్ములా యూస్ చేస్తామంటే ఈ ఫార్ములా యూస్ చేస్తాం. AD ఈక్వల్ టు BC. ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ ప్రపోర్షనల్. ఇక్కడ ఏంటి, ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ మనం ఏమనుకున్నాం, ఒక టూ రేషియోస్ మనం ఈక్వల్ గా తీసుకున్నాం అంటే A:B ఈక్వల్ టు C:D కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఫోర్త్ ప్రపోర్షనల్ అన్నారు. ఈ రేషియోలో ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఏమవుతుంది, ఈ D అనేది మనకి ఫోర్త్ ప్రపోర్షనల్ అయ్యేది. ఇప్పుడు D అనేది ఫోర్త్ ప్రపోర్షనల్. మనం ఏమని చెప్పుకున్నాము, ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రొడక్ట్ అనేది మీన్స్ యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి AD ఈక్వల్ టు BC అవ్వాలన్నమాట. AD అనేది BCకి ఈక్వల్ అవ్వాలి. దీని నుంచి ఏంటి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, D ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, ఫోర్త్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, D ఈక్వల్ టు BC/A అవుతుంది అనమాట. ఇది ఇచ్చేసి ఏంటి, ఏదైనా ఒక టూ రేషియోస్ ఇచ్చినప్పుడు మనకి అవి ప్రపోర్షన్ లో ఉన్నాయి అన్నప్పుడు ఫోర్త్ ప్రపోర్షనల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ మనకి ఏంటి 3 నెంబర్స్ ఇచ్చేసారు, ఆల్రెడీ 3 నెంబర్స్ ఇచ్చి ఫోర్త్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఎలా తీసుకుంటామంటే D ఈక్వల్ టు BC/A అనమాట. ఈ ఫార్ములా యూస్ చేసి మనం ఫోర్త్ ప్రపోర్షనల్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. థర్డ్ ప్రపోర్షనల్. సపోజ్ నేను ఒక రేషియో తీసుకుంటున్నా, A:B ఈజ్ యాజ్ B:C అంటున్నాను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి, యాక్చువల్ గా దీంట్లో థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏమొస్తుంది, C అనేది థర్డ్ ప్రపోర్షనల్ అవుతుంది. ఇది ఫస్ట్ ప్రపోర్షనల్ అవుతుంది, నెక్స్ట్ ఇది మీన్ ప్రపోర్షనల్ అవుతుంది, నెక్స్ట్ ఇది థర్డ్ ప్రపోర్షనల్ అవుతుంది అనమాట. మనం ఏం చెప్పుకున్నాము, ఒక టూ రేషియోస్ అనేది ప్రపోర్షన్ లో ఉండాలన్నప్పుడు ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రొడక్ట్ అనేది మీన్స్ యొక్క ప్రొడక్ట్ కి ఈక్వల్ అవ్వాలని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఎలా తీసుకుంటాము, AC ఈక్వల్ టు B² అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ C ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, C అనేది మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి, థర్డ్ ప్రపోర్షనలే కదా. కాబట్టి C ఈక్వల్ టు ఏమవుతుంది అంటే B²/A అనమాట. ఇది వచ్చేసి ఏంటి, థర్డ్ ప్రపోర్షనల్ అనమాట. సపోజ్ మనకి ఒక 2 నెంబర్స్ ఇచ్చి మనకి థర్డ్ నెంబర్ కనుక్కోవాలి అంటే ఏంటి, థర్డ్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటి అంటే B²/A అనమాట.
ఈ ఫార్ములా యూస్ చేసి మనం థర్డ్ ప్రపోర్షనల్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మీన్ ప్రపోర్షనల్. మీన్ ప్రపోర్షనల్ అంటే ఏంటి అంటే మీన్. ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయి, ఏ అండ్ సి అనేవి ఎక్స్ట్రీమ్స్ అవుతాయి. ఈ బి కాస్త ఏమవుతుంది, మీన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు క్వశ్చన్ లో, మీన్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి మీన్ అంటే ఏంటి, బి వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్ గా మనకి ఏంటి థర్డ్ ప్రపోర్షనల్ లో మనకి సి ఈక్వల్ టు ఏమొచ్చింది, బి స్క్వేర్ బై ఏ వచ్చింది. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కానీ పి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఏం తెలుసు, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అని తెలుసు కదా. అప్పుడు బి ఈక్వల్ టు కాస్త ఏమవుతుంది, బి ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఏసీ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ మన క్వశ్చన్ లో మీన్ ప్రపోర్షనల్ ఒక 2 నెంబర్స్ ఇచ్చి మనకి మీన్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అనమాట. అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రొడక్ట్ అనమాట. మనకి ఆల్రెడీ మనం ఏం చూసాం, ఇప్పుడు ఫోర్త్ ప్రపోర్షనల్ చూసాము, థర్డ్ ప్రపోర్షనల్ చూసాము, మీన్ ప్రపోర్షనల్ కూడా చూసాము అనమాట. Let's see first question. What is the fourth proportional of 21, 56 and 27? ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో, మనకి ఫోర్త్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 3 నెంబర్స్ ఇచ్చారు. 3 నెంబర్స్ ఇచ్చి మనకి ఫోర్త్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అప్పుడు మనకి ఫార్ములా ఏంటి అసలు, ఏడి ఈక్వల్ టు బీసీనేగా. ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటి, ఏడి ఈక్వల్ టు బీసీ కదా. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, ఫోర్త్ ప్రపోర్షనల్. డి ఈక్వల్ టు ఏమవుతుంది, బీసీ బై ఏ అవుతుంది అనమాట. నెక్స్ట్ బి వాల్యూ సి వాల్యూ అంతా చూద్దాం. ఈ 21 వచ్చేసి ఫస్ట్ ప్రపోర్షనల్ అవుతుంది, ఫస్ట్ నెంబర్ అనమాట. ఇది వచ్చేసి 56 అండ్ 27. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఈ రెండు వచ్చేసి మనకి మీన్స్ అవుతాయి అనమాట. అంటే ఏంటి, బి అండ్ సి. బీసీ ఈక్వల్ టు ఏమొస్తుంది, 56 ఇంటూ 27. ఏ వాల్యూ ఏమవుతుంది, 21. కాబట్టి అప్పుడు ఏమిటి, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 7 3 times, 7 8 times, 3 9 times. మనకు ఆన్సర్ అనమాట. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మనకి 3 నెంబర్స్ ఇచ్చారు. మనకి ఫోర్త్ ప్రపోర్షనల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫోర్త్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటి అంటే బీసీ బై ఏ అనమాట. ఆల్రెడీ బి వాల్యూ ఎంతో తెలుసు, మనకి సి ఎంతో తెలుసు, ఆల్రెడీ ఏ కూడా తెలుసు. ఫార్ములా ఏంటి, బీసీ బై ఏ. మనం సింప్లిఫై చేస్తే మనకి వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు, the fourth proportional to 0.12, 0.21 and 8 is అన్నారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో, మనకి 3 నెంబర్స్ ఇచ్చారు. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫోర్త్ ప్రపోర్షనల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి, మనం ప్రీవియస్ క్వశ్చన్ లో యూజ్ చేసిన ఫార్ములాతో యూజ్ చేయొచ్చు కదా, ఫోర్త్ ప్రపోర్షనల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫార్ములా ఏంటి, డి ఈక్వల్ టు బీసీ బై ఏ. బి వాల్యూ సి వాల్యూ ఎంత, 0.21 ఇంటూ 8 బై 0.12 అనమాట. ఇప్పుడు దీనిలో ఏంటి, ఈ జీరోస్ క్యాన్సిల్ చేద్దాం ఆఫ్టర్ డెసిమల్. అప్పుడు ఏమొస్తుంది, 21 ఇంటూ 8 బై 12. 21 3తో క్యాన్సిల్ చేయొచ్చుగా, 3 4 times, 3 7 times, 4 2 times. ఏమొచ్చింది ఆన్సర్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో, మనకి 3 నెంబర్స్ ఇచ్చి మనకి ఫోర్త్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం ఏంటి, ఫోర్త్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటి, బీసీ బై ఏ. బీసీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. మనకి సింప్లిఫై చేస్తే మనకి ఫోర్త్ ప్రపోర్షనల్ ఏందనేది మనకు వస్తుంది అన్నమాట.